వెల్కమ్ టు ఐ న్యూస్. అంతర్జాతీయ వేదికపై భారతీయ డైరీ రంగం జైత్రయాత్ర మొదలుపెట్టింది. సాధారణంగా యూరోప్ దేశాలకే పరిమితమైన ఆర్టిజనల్ చీజ్ తయారీలో భారత్ ఇప్పుడు ప్రపంచ రారాజుగా అవతరించింది. బ్రెజిల్లో జరిగిన ప్రతిష్టాత్మక అంతర్జాతీయ చీజ్ పోటీల్లో మన దేశానికి చెందిన చీజ్ రకాలు బంగారు పతకాలను గెలుచుకుని చరిత్ర సృష్టించాయి. అసాధారణ ప్రతిభ కనబరిచిన భారతీయ తయారీదారులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ప్రశంసించారు. ఆ అద్భుతమైన వివరాలు ఇప్పుడు చూద్దాం. భారతదేశం అంటే కేవలం పాలు, పెరుగు, పన్నీర్ మాత్రమే కాదు, ప్రపంచం మెచ్చే మేలైన చీజ్ కు కూడా కేర్ ఆఫ్ అడ్రస్ అని ఇప్పుడు నిరూపితమైంది. బ్రెజిల్లో నిర్వహించిన ముండియల్ డు క్యూడో 2026 పోటీల్లో భారతీయ కళాత్మక చీజ్ రకాలు అద్భుత విజయాన్ని అందుకున్నాయి. వందలాది దేశాలు పాల్గొన్న ఈ పోటీల్లో భారత్ ఏకంగా 4 పతకాలను కైవసం చేసుకుని గ్లోబల్ డైరీ మార్కెట్ ను ఆశ్చర్యపరిచింది. చీజ్ ప్రపంచంలో ఈ అవార్డ్స్ ని ఆస్కార్ లేదా గ్రామీ అవార్డ్స్ తో సమానంగా పరిగణిస్తారు. ఈ అద్భుత విజయంలో ముంబైకు చెందిన అల్థీరియా, లడక్ కు చెందిన నాటిక్ ఫార్మ్ సంస్థలు కీలక పాత్ర పోషించాయి. ముఖ్యంగా లడక్ పర్వత ప్రాంతాల్లో ఉండే యాక్ పాలతో తయారు చేసిన యాక్ చిర్పి బంగారు పతకాన్ని సాధించడం విశేషం. హిమాలయాల స్వచ్ఛతను, విదేశీ తయారీ పద్ధతులను మేళవించి చేసిన ఈ ప్రయోగం అంతర్జాతీయ జ్యూరీని మెప్పించింది. అలాగే అల్థీరియా సంస్థకు చెందిన గుల్మార్ అనే చీజ్ రకం సూపర్ గోల్డ్ పతకాన్ని గెలుచుకోగా మరికొన్ని రకాలు గోల్డ్, సిల్వర్ మెడల్స్ ని సాధించాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ విజయంపై స్పందిస్తూ భారతీయ డైరీ రంగం ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందడం గర్వకారణమని తయారీదారులు మౌసమ్ నారంగ్, తాన్లే నుర్బులను అభినందించారు. భారతదేశంలో ప్రస్తుతం చీజ్ మార్కెట్ భారీగా విస్తరిస్తోంది. 2023లో $1 బిలియన్ గా ఉన్న ఈ మార్కెట్ 2032 నాటికి $6 బిలియన్ కు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా జెన్జీ యువతలో చీజ్ పట్ల పెరుగుతున్న మక్కువ, విభిన్న రకాల రుచులను ఆస్వాదించాలనే తపన ఈ రంగానికి కొత్త ఊపిరి పోస్తోంది. నిజానికి భారత్లో చీజ్ తయారీకి వేల ఏళ్ల చరిత్ర ఉంది. కాశ్మీర్లోని కలారి, బెంగాల్లోని బందేల్ వంటి సాంప్రదాయ చీజ్ రకాలు మనకు ఎప్పటి నుంచో తెలుసు. ఇప్పుడు అదే వారసత్వాన్ని ఆధునిక హంగులతో ప్రపంచానికి పరిచయం చేస్తూ భారత్ సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. ఒకప్పుడు పాల కొరతతో అల్లాడిన దేశం నుంచి నేడు ప్రపంచంలోనే అత్యధిక పాలు ఉత్పత్తి చేసే దేశంగా ఎదగడమే కాకుండా ఇలాంటి విలాసవంతమైన ఆహార ఉత్పత్తుల్లో కూడా మేటిగా నిలవటం భారత్ సాధించిన గొప్ప మైలురాయి.